शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनो ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्त उपास्महे एकदन्त उपास्महे। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म गुरु साक्षात् परब्रह्म तस्मै श्री सत्य साई गुरुवे नमः। गोविंदा गोविंदा। భక్తవర్యులారా, ఈనాడు మన యొక్క ఛానల్ సాయి దయా ఛానల్లో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది మధ్యాంతర విధుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భక్తోద్ధారణ విధానాన్ని మనము చెప్పుకోబోతున్నామండి. ఏమిటంటే భక్తోద్ధారణ స్వామివారు అది బంగారు కొండ స్వామి అయితే ఆయన నైవేద్యాలు బంగారు పళ్ళాల్లో ఉండవంట, మట్టి కుండ పెంకుల్లో నైవేద్యం పెడతారంట. దీని వెనక ఏదో ఒక కథ ఉన్నది, అది మనము ఈనాడు మనం చెప్పుకున్నాం. దాన్ని ఏమంటారంటే తోమని పళ్ళాల వాడు అని అంటాడు. అన్నమయ్య అన్నాడు ఆ మాట, ఎవరో కాదు. ఏమన్నాడంటే ఏడుకుందామా వేడుకుందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకుందామా అమరి మొక్కల వాడే ఆది దేవుడి వాడు తోమని పళ్ళాల వాడే దురిత దూరుడే వాడు తోమని పళ్ళాల వాడే దురిత దూరుడే వేడుకుందామా అన్నాడు. ఏమన్నాడు? తోమని పళ్ళాల వాడు అన్నాడు. తోమని పళ్ళాలంటే ఏంటి? ఈరోజు ఒక కుండలో పెట్టాడు నైవేద్యం, రెండోది అది పలబట్టి కొత్త కుండ వస్తుంది, అది తోమని పళ్ళాలంటే. ఆ యొక్క చరిత్రని సంక్షిప్తంగా చెబుతాను, కాబట్టి మీరందరూ కూడా ఆలకించి ఆ శ్రీనివాస స్వామి వారి యొక్క కృపాకటాక్షములకు పాత్రులు కావలసిందిగా ప్రార్థిస్తూ కథను ప్రారంభిస్తున్నాను. సాయిరా పోయిందా? వెంటు వెంటు వెంకటేశ్వరి మహిమల్లి విలోచనులారా వెంటు వెంటు వెంకటేశ్వరి మహిమల్లి విలోచనులారా అలకించి ఆనందమే నొందరే భక్తవర్యులారా ఆలకించి ఆనందమే నొందరే భక్తవర్యులారా పరమాద్భుతమో మహిమోన్వితమో వెంకటేశు మహిమా. చూడండి, పరమాద్భుతమో మహిమోన్వితమో వెంకటేశు మహిమా పరమాద్భుతమో మహిమోన్వితమో వెంకటేశు మహిమా. విందుల విందుగా చెట్టండి భక్తవర్యులారా విందుల విందుగా చెట్టండి భక్తవర్యులారా విశ్వమలోన ప్రఖ్యాతి గాంచిన తిరుమల క్షేత్రంలో విశ్వమలోన ప్రఖ్యాతి గాంచిన తిరుమల క్షేత్రంలో ఏడేడు లోకాలు ఏడేడు దేవుడు ఏడేడు లోకాలు ఏడేడు దేవుడు ఏడు కొండల వాడు శ్రీ వెంకటేశుడు ఏడేడు లోకాలు ఏలేటి దేవుడు ఏడు కొండల వాడు శ్రీ వెంకటేశుడు
వేచేయుండేది దివ్య క్షేత్రము తిరుమల క్షేత్రము. వేచేసి ఉండేది దివ్య క్షేత్రము తిరుమల క్షేత్రము. ఆ క్షేత్రానికి దాపుల్లోనే వెంకటాపురం అనే గ్రామం ఉండే. ఆ క్షేత్రానికి దాపుల్లోనే వెంకటాపురం అనే గ్రామం ఉండే. ఆ గ్రామంలో భీముండనే కుమ్మరి ఒకడుండే. ఆ గ్రామంలో భీముండనే కుమ్మరి ఒకడుండే. శ్రీ వెంకటేశ్వరి ప్రియమైన భక్తుడు కుమ్మరి భీముండో. శ్రీ వెంకటేశ్వరి ప్రియమైన భక్తుడు కుమ్మరి భీముండో. గోవింద 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 అంటూ కుండలే చేస్తాడు. గోవింద 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 అంటూ కుండలే చేస్తాడు. కుండలు అమ్ముకుంటూ కుండలు అమ్ముకుంటూ దేహ సంసారాన్ని కొనసాగిస్తాడు. కుండలు అమ్ముకుంటూ దేహ సంసారాన్ని కొనసాగిస్తాడు. చూడలేయా, ఆ యొక్క కుమ్మరి భీముడు ఈ వెంకటాచలం ఈ యొక్క విశ్వంలో ప్రఖ్యాతి గాంచినటువంటి పుణ్యక్షేత్రం ఏదయ్యా అంటే తిరుమల క్షేత్రం. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు స్వామివారు తన వద్దకు రప్పించుకుంటున్నాడు. నిరంతరము గోవింద 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 నామాలే అక్కడ. అటువంటి దివ్యక్షేత్రం ప్రపంచంలోకి వెళ్ళా, ఒక ఇండియాలోనే కాదు. అటువంటి క్షేత్రముకి ఒక 5 కిలోమీటర్ల దూరంలో వెంకటాపురం అనేటటువంటి గ్రామం ఉందయ్యా. ఆ గ్రామంలో ఒక కుమ్మరివాడు, అతని పేరు భీముడు, కుండలు చేసుకుంటూ ఆ కుండలు అమ్ముకుంటూ సంసారాన్ని కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాడు. మామూలుగా కుండలు అమ్ముకోవడమే కాదు, శ్రీ వెంకటేశ్వరుడికి ప్రియమైన భక్తుడు కుమ్మరి భీముండు అన్నాడు. అతడు స్వామివారి నామం మలకకుండా ఒక్క నిమిషం కూడా జరగదు వాడికి. ఎవరికి? కుమ్మరి భీముడికి. అంతటి పరమభక్తుడు. కుండలు చేసుకుంటా కూడా గోవిందనామాలే. ఎట్లా గోవిందనామాలు చేస్తా కుండలు చేసుకుంటాడో ఒకసారి మనం కూడా కాసేపు గోవిందనామాలు చేద్దాం. పుణ్యవస్త హరి గోవింద హరి శ్రీ వెంకటేశ శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద శ్రీనివాస గోవింద యశోదనందన గోవింద యశోదనందన గోవింద యశకులభూషణ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఏడు కొండల శ్రీ వెంకటేశ ఏడు కొండల ఏకస్వరూప వడ్డీ కాసుల బిడ్డ పేరుల ఆపద మొక్కుల ఆపద మొక్కుల ఆపద మొక్కుల ఆపద నివారణ ఆపద మొక్కుల ఆపద నివారణ వడ్డీ కాసుల బిడ్డ పేరుల గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద
బ్రహ్మాండ నాయక గోవింద బ్రహ్మాండ నాయక భక్తవత్సల భక్తవత్సల భాగవత ప్రియ భక్తవత్సల భాగవత ప్రియ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద హరి రామ ప్రియ హరి రామ ప్రియ హరి సర్వోత్తమ హరి సర్వోత్తమ భక్తి వాహన పాండవ ప్రియ భక్తి వాహన పాండవ ప్రియ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద గోవింద. ఈ విధముగా గోవిందనామాలు చేస్తూ అతను కుండలు నమ్ముకుంటూ తన యొక్క జీవితాన్ని గడుపుతున్నాడు. ఆ కుండలు కూడా ఎట్లా అమ్ముకున్నాడంటే మా కొద్దిగా ఆపమ్మా. మరి భీముడు గోవిందనామాలు చేసుకుంటూ ఆ 7 కొండల వాడిని మనస్ఫూర్తిగా ధ్యానించుకుంటూ కుండలు చేస్తాడయా. ఆ స్వామిని ప్రార్థిస్తాడు, స్వామి నా కుండలు కొన్ని వాళ్ళ ఆరోగ్యం బాగుండాలా, వాళ్ళు బాగా వృద్ధిలోకి రావాలి స్వామి, వాళ్ళు ఆశీర్వదించు స్వామి అని భగవంతుని ప్రార్థిస్తూ కుండలు చేస్తాడు. వాడు చేయడు, చాలా మహాభక్తుడు వాడు. అవునా? వాడు ఎట్లా ముద్రాడో చూద్దాం. పోయినా కుండలక్క కుండలు అక్క అందమైన కుండలు అక్క కుండలక్క కుండలు అక్క అందమైన కుండలు అక్క ఆలస్యమైతే దొరకవు చెల్లి తొందరపడితే దొరుకుని చెల్లి ఆలస్యమైతే ఆలస్యమైతే దొరకవు చెల్లి తొందరపడితే దొరుకుని చెల్లి కుండలక్క కుండలు అక్క అందమైన కుండలు అక్క ఆలస్యమైతే దొరకవు చెల్లి తొందరపడితే దొరుకుని చెల్లి. అర్థం కాంటారా? రండమ్మా రండి. ఆగాను తెల్లి, అందుకే కదా కుండలు చేశాను కదా, మీకోసమే కదా. ఎటువంటి కుండలు చూసా చూసుకొని వచ్చావా? అందంగా ఉన్నాయి. వెంకటేశ్వరుడు నామాలు కూడా పెట్టా, కుండలకి శంకు చక్రాలు కూడా పెట్టానా లేదా? బాగా చూసుకున్నావా లేదా? అందంగా ఉన్నాయా లేవా? నిజం చెప్పు. ఉన్నాయా లేవా? ఈ విధంగా అదో చూసుకున్నావు కదా. ఈ కుండల్లో ఏం చదువుతున్నావు? మనలాగా 8వ తరగతి చదువుతున్నావా? ఆహా, ఈ కుండల్లో వంట చేసుకొని తిన్నావంటే నీకు ఫస్ట్ మార్కులు ఏ క్లాసులో కూడా విద్యలో అద్భుతమైన నైపుణ్యాన్ని సాధిస్తావు. ఆ వెంకటేశ్వరి యొక్క కటాక్షములు సదా నీకు ప్రార్థిస్తాయి. కాబట్టి మన కుండలు కొని అందుట పరమాణం చేసుకొని స్వామికి పెట్టి అప్పుడు భుజించు. చేస్తావాళ్ళ? చేస్తాను. ఓకే. కొండ నీకేం కొండ కావాలా? అప్పుడు తీసుకుంటా. ఓరిక అడుగు ఎంత తాకుండా మనరారా కుండలు బాగా చూసుకోమ్మా. కుండలు కొనడానికి వచ్చావు కదా, బాగా చూసుకున్నావా? అట్లుండి నామాలు పెట్టిన కొండలు, శంకు చక్రం పెట్టిన కొండలు చాలా అందంగా ఉన్నాయి. నేను చెప్పడమే కాదు, నువ్వు కూడా చూసావు కదా. కరెక్ట్, నేను చెప్పింది బాగానే ఉందా? బాగానే ఉందా? ఇటువంటి కొండలు అంటే ఇవి ఎంత కొండకుండా ఒక వరాహి కొంటావా?
ఏది తల్లి ఎత్తుకుంటుకున్నదానికి ఉన్నది. భగవంతుని ప్రార్థిస్తూ మీరందరూ బాగుండాలని కుండలు చేశాను. చూసుకున్నావు కదా ఎంత నాణ్యంగా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. 5 వరాలు తల్లి. పంటావా లేదా? 3 వరాలు. 3 కాదులే, 5 వరాలు. సరే 5 వరాలు. సరే తీసుకోబా. ఆపేసి ఈ విధంగా అతడు నిత్య కృత్యములు భగవన్ నామం చేసుకుంటూ కొనసాగిస్తూ ఉన్నాడు. అన్ని రోజులు ఒక రకంగా ఉండవు కదా. ఆ భగవంతుడు ఆ 7 కొండల మీద కూర్చున్న భగవంతుడు క్రీడా వినోది, భక్తులతో ఆడుకుంటాడు. ఆయన కాసేపు వేడిస్తాడు, కాసేపు ఆనంద బాష్పాలు రప్పిస్తాడు అందులోనే. అటువంటి మహిమ అన్నమాట ఆయనది. అట్లాగే పాపం ఒకసారి ఇట్లాగే జరిగేది ఈ దేవుడు కూడా. కుండలు చేశాడు, ఎండలో ఆరబెట్టుకున్నాడు. అకాల వర్షం వచ్చేసింది, కుండలన్నీ తడిసిపోయి మట్టిగా బురదగా అయిపోయింది. మరి ఏం చేస్తాడు ఇంకా కుటుంబం? ఇది ఏమన్నా అమ్ముకొని కాసిన డబ్బులు గింజలు తెస్తేనే ఆ పేద కుటుంబం గడిచేది. ఈ కుండలే లేకపోతే మీ సంసారం అంటే గడిచొద్ది అందరూ. పాపం వారం రోజులు ఏమి లేదు, వాడికి సంపాదన లేదు. పిల్లలు అలమటిస్తున్నారు పాపం. పిల్లలు ఆకలితోటి ఎట్లా అలమటిస్తున్నారంటే ఎంతో బాగా ఆకలితోటి. అమ్మా ఆకలే, అయ్యయ్యా ఆకలే, అమ్మా ఆకలే, అయ్యా ఆకలే, ఆకలి బాధ తడలేమమ్మా, కూడుంటే కాస్త పెట్టమ్మా. అమ్మా ఆకలే, అయ్యా ఆకలే, ఆకలి బాధ తట్టుకోలేము, కూడుంటే కాస్త పెట్టమ్మా. అమ్మా ఆకలే, అయ్యా ఆకలే, ఏమి చేతము బిడ్డల్లారా, కుండలన్నీ జీవితే మనకు కుండలన్నీ మన్నుగా మారే, కుండలన్నీ జీవితే మనకు కుండలన్నీ మన్నుగా మారే. రక్షించే దైవం భక్షిస్తానంటే ఏమి చేతురా బిడ్డల్లారా, రక్షించే దైవం భక్షిస్తానంటే ఏమి చేతురా బిడ్డల్లారా. అమ్మా ఆకలే, బాబు ఆకలే, అమ్మా ఆకలే, బాబు ఆకలే. ఈ విధంగా జరిగే సమయంలో తలుపు చప్పుడైంది. ఓ కుమ్మరి భీమయ్య, ఓ కుమ్మరి భీమయ్య, ఎండలో కాళ్ళు మాడిపోతున్నాయ్యా, తొందరగా తలుపు తీయవయ్యా కుమ్మరి భీమయ్య. ఒక శబ్దం వినబడింది. వెంటనే వచ్చి తలుపు తీశాడు. అక్కడ ఈ ప్రత్యక్షంగా ఏం చూశాడు? ఒక పురుషుడు, ఒక స్త్రీ నెత్తిన పెద్ద పెద్ద తట్టలు పెట్టుకున్నారు. వచ్చారు వాళ్ళు. ఎవరు వాళ్ళు? వెంకటేశ్వర స్వామి, అలివేలి మంగమ్మ. వీళ్ళిద్దరూ కూడా ఈ కుమ్మరి భీముణ్ణి ఆశీర్వదించడానికి వారి వేషాల్లో వచ్చారు. ఆ తట్టలు ఏంటి? స్వామివారి గడ వంటశాల అంటారు. అక్కడ ఉన్నటువంటి లడ్లు, జిలేబీలు, పులిహార, పొంగలి, దద్దోజనం అన్ని తట్టల నిండా పెట్టుకున్నారు.
చెరావు తట్ల నెత్తిన పెట్టుకున్నారు. ఇక్కడికి వచ్చారు. వచ్చే వీళ్ళు వచ్చినప్పటికీ వీళ్ళు ఏడుస్తూ ఉన్నారు లోపల. అప్పుడు సలుగు పెడుతున్నాడు ఎవరు? స్వామివారు. అంటే మారువేషంలో ఉన్నాడు. ఓ కుమ్మరమేమయ్యా, తలుపు తీయ్యా, ఎండలో మాడిపోతున్నామయ్యా. ఎవరు స్వామి మీరు? ఎవరు స్వామి మీరు? అయ్యా, ఆ మర్యాదలన్నీ తర్వాత కానీ ముందు మీరంతా కూడా మీ బిడ్డలు మీరంతా కూడా శుభ్రముగా కాళ్ళు చేతులు కడుక్కొని భోజనాలు కూర్చోండి ఆయన అంటాడు. అందరూ భోజనాలు కూర్చున్నారు. ఈ అలివేలి మారువేషంలో ఉన్నటువంటి మహిళ అలివేలి మంగమ్మ తల్లి, అలివేలి మంగమ్మ తల్లి మారువేషంలో మహిళ అందరికీ కూడా పంచభక్ష పరమాన్నాలు, పులిహోర, దద్దోజనము, పొంగలి, లడ్లు, గారెలు, బూరెలు, స్వామివారికి ఎన్ని నైవేద్యాలు పెడతారో అన్ని నైవేద్యాలు కూడా ఈ తట్టల నిండా తెచ్చి ఇక్కడ వడ్డించారు. అందరూ తిన్నారు. భోజనకాలే గోవింద స్మరణ, గోవింద గోవింద అంటూ గోవింద నామాలు పెట్టి గోవింద స్మరణ చేసుకొని హాయిగా తింటారు. కడుపు నిండింది, హాయి ఉంది. ఇంకా ఇది అంటారు ఈ మారువేషంలో ఉన్నటువంటి వాళ్ళు స్త్రీ పురుషులు, భీమయ్య ఆకలి తీరింది కదా, అమ్మాయిలు శుభ్రంగా ఆకలి తీరింది కదా, హాయిగా ఉన్నారు కదా. భీమయ్య ఎన్నో మైళ్ళ నుంచి ఈ తట్టలు మోసుకొని వచ్చామయ్యా, అలసిపోయామయ్యా, నాకు కూడా ఆకలి అవుతుందయ్యా, నాకు కూడా పెట్టండి అయ్యా అన్నాడు. స్వామి ఎంత మాట స్వామి, కూర్చోండి కూర్చోండి అని. ఆగు 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 భీమయ్య, మేము తెచ్చిన పదార్థాలు మాకు వద్దనే వద్దు. మేము తిని 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 వెగడు పుట్టింది ఆ పదార్థాలకి. మీరు తింటారే సంఘటనే పుణ్యులని ఏదో అంటారే, అవి పెట్టండి మాకు అని అంటారు. అవి ఆ సంఘటన మంటికి ఎట్లా చేస్తారు? గిజలు ఉంటాయి కదా, గిజలు ఉంటే వస్తువులు ఎందుకు పడతారు వాళ్ళు? ఏం చేయలేక నిలబడ్డాడు దేవుడు. అర్థమైంది లేవయ్యా, నువ్వు ఎందుకు నిలబడ్డావు? అది కాదు కాదు, ఆ మూల చూడు, అక్కడ ఒక మూట ఉంది. మూట మూట ఆ మూట నిండా గింజలు ఉన్నాయి. నువ్వే పెట్టావులేవయ్యా, మర్చిపోయావులే. నువ్వే పెట్టావునే మర్చిపోయావులే. అక్కడ గింజలు ఉన్నాయి. చూస్తే ఆ భీముడు యొక్క భార్య వెంటనే ఆ గింజలు తీసుకొని పిండి చేసి సంగటి ఉండేది. తిన్న తర్వాత ఏం చేసి బాబు వీళ్ళది పల్లెలు లేవు కదా, వీళ్ళంతా మూకిట్లో వాటిలో తినేవాడు కదా. ఆ మూకిట్లోనే ఆ సంగటి, పున్నీళ్ళు, గంజి అన్నీ కలిపి వాడికి ఇస్తే, అబ్బా మధురంగా ఉన్నాయి దేవయ్య, మీ యొక్క విందు నాకు ఇలాంటి అమృతమైనటువంటి రుచి భోజనము ఎప్పుడు కూడా మేము చేయలేదు, అద్భుతంగా ఉన్నది అని తిని తర్వాత, భీమయ్య ఇక నుంచి మీ కుటుంబానికి ఎలాంటి ఆకలి బాధలు ఉండవు, ఎలాంటి ఆకలి బాధలు ఉండవు. మీరు, మీ కుటుంబము, మీ తర్వాత మీ వారసులు అందరూ కూడా ఎంతో సంతోషముగా ఆనందముగా ఎలాంటి కొరత లేకుండా జీవిస్తారు అని ఆశీర్వదించి వెళ్ళిపోతాడు. అక్కడేం జరిగింది? తిరుపతిలో స్వామివారి దగ్గర పూజారులందరూ కూడా ఆ యొక్క పళ్ళాలు, బంగారు పళ్ళాల్లో, బంగారు డేగిసాల్లో, బంగారు పాత్రల్లో పరవాన్నము, దద్దోజనము ఇవన్నీ కూడా పెట్టారు. వెంటనే ఒక పూజారికి కొడుకు వచ్చింది. గొండా గొండా గోవిందా అంట అరుస్తాడు. రై ఆగండి, నాకు బాహ్యమైనటువంటి ఆడంబరాలు నాకు అవసరం లేదు. ఈ బంగారు పళ్ళాల్లో నేను ఆరగించను. నా భక్తుడు కుమ్మరి భీముడు ఉన్నాడు. వాడు
నా నామస్మరణ చేయకుండా ఒక్క నిమిషం కూడా గడపడు. అటువంటి నా భక్తుడు చేసినటువంటి కుండల్లోనే నేను భుజిస్తాను. ఇక నుంచి ఆ వారి యొక్క కుటుంబం యొక్క బాగోగులు దేవస్థానం చూసుకోవాలి అని ఒక పూజాన్ని ఆవేశించి ఆజ్ఞాపిస్తాడు. అప్పటి నుంచి ఈ యొక్క ఆచారం మొదలైంది. కుండల్లో స్వామికి ఆరగింపులు. ఈ ఆచారము ఆచంద్రార్థం కొనసాగేటట్టుగా నా భక్తుని యొక్క చరిత్ర అందరూ గుర్తుపెట్టుకునేటట్టుగా ఎల్లవేళలా ఈ ఆచారాన్ని కొనసాగించాలా అని స్వామివారు ఆజ్ఞాపించాడు. అప్పటి నుంచి ఈ అందుకే అన్నాడు ఎవరో అన్నమయ్య, తోమై పళ్ళాలవాడు. తోమై పళ్ళాలవాడు అంటే ఉండలే అన్నమాట. ఏ రోజుకి ఆ రోజు కొత్తదే తోమేదే విధంగా ఆ విధంగా అన్నమయ్య సంకీర్తనలో ఉన్నది. ఇంకా ఈ కుమ్మరి వీరుని గురించి ఇంకొక సంకీర్తనలో కూడా అన్నమయ్య అంటాడు, కొండలలో నెలకొన్న కోనేటి రాయడవాడు, కొండలంత వరములు గూపెడివాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడవాడు, కొండలంత వరములు గూపెడివాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడవాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంది, కుమ్మరదాసుడైన కురువరతి నంది, ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంది, ఇమ్మన్న వరములెల్లా ఇచ్చినవాడు. దొమ్ములా చేసిన ఎట్టి కొండమాంచ కరవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు వాడు. గోవిందా గోవిందా గోవిందా. ప్రేక్షకులారా, ఈ యొక్క కార్యక్రమంలో ఈ యొక్క కథను పాడిన వాళ్ళు, విన్నవాళ్ళు, ఈ కార్యక్రమానికి ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళు, పాల్గొన్నవారు, గోవిందనామాలు చెప్పిన వాళ్ళు, ఈ యొక్క కార్యక్రమం భక్తి ప్రపత్తులతో చూసి ఆనందించే అందరూ ప్రేక్షకులకు ఆ యొక్క అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ వెంకటేశ్వర యొక్క దివ్య కృపా కటాక్షములో లభించుగాక. శుభం.